శ్వేతపత్రం రిలీజ్ చేయండి దాని మీద. ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారో డబ్బు చెప్పండి. ప్రజలకి చెప్పాలి కదా, ప్రజలకి మీరు జవాబుదారీ. అది ప్రజల సొమ్మే, ప్రజలే పన్నులు కట్టాలి. ఇప్పుడు మీరు ఎంత అప్పు తెస్తున్నారో ఆ అప్పునంతా తీర్చాల్సింది ప్రజలే, కుటుంబ నాయకులు తీరుతారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6 కోట్ల మంది కూడా పన్నుల రూపంలో వీళ్ళు తెచ్చిన అప్పు భరించాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మొత్తం అంతా తీసుకొచ్చి బటన్ నొక్కి అందరికి వేసేసాడు. వీళ్ళు ఏం చేశారు, అదే ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ఏం చేశారు, ఆ డబ్బులు ఏం చేశారు, తీసుకొచ్చినవి నొక్కాడు. ఆయన కనపడుతోంది కనీసము వసతి దీవెననో, అమ్మ ఒడానో, రైతు భరోసానో అటువంటివి అన్నీ కూడా కనపడ్డాయి మనకి. ఇక్కడ ఏది కనపడ్డంలా, ఏం చేస్తున్నారన్నది తెలీదు. ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చినా కానీ ఎన్ని రకాలైనటువంటి అప్పులు దొరుకుతాయి అన్నది అవన్నీ కూడా చూసుకుని అప్పులు తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కంటే కూడా తలసరి అప్పుల భారం ఎక్కువయ్యేటట్లుగా పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో.